మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణ దయగల దేవ, జాలగల ప్రభు, ఎలా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, అయా మా ప్రియులు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రభా, నన్ను మరుగుపరిచి మీ వాక్యాలను నాకును మా ప్రియులకు అందించమని నీకే మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యెషయా ప్రవచన గ్రంథం 41:10 అండి. యెషయా ప్రవచన గ్రంథం 41:10, 41వ అధ్యాయము 10వ వచనం అండి. భూదిగాంతం నుండి 9 నుంచి చదువుకుందామండి. భూదిగాంతం నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును, నీకు నేను సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనేదను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడండి. భూదిగాంతం నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, భూదిగాంతం నుండి నన్ను పట్టుకున్నవాడా, భూదిగాంతం నుండి నన్ను ప్రేమిస్తున్నవాడా, నన్ను పిలిచినవాడా, నీవు నా దాసుడు అని నువ్వు మాట్లాడుచున్నావు. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో, నేను నిన్ను త్రోసివేయకుండా నిన్ను ప్రేమించినానని, నన్ను ప్రేమించినావని, నన్ను ఉపేక్షించక నన్ను వదిలిపెట్టక నన్ను ఏర్పరచుకుంటువి. నేను నీతో చెప్పినవన్నీ నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు తోడై ఉంటాను. భయపడకము, నేను నీ దేవుడై ఉందును, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును. కాబట్టి దేవుడు మనతో కూడా ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. కనుక దిగులు పడద్దండి, భయపడకండి. ఈ కరోనా వ్యాధి నుంచి భయపడద్దండి మీరు. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును. కాబట్టి ఆయన మనల్ని బలపరిచే దేవుడు కనుక నేను దిగాంతం నుండి నేను ఏర్పరచుకున్నాను. ఎక్కడో అగాధంలో నుంచి నేను లేవనెత్తాను. కాబట్టి మీరు భయపడకండి, నీకు నేను సహాయం చేయవాడిని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుందును. నీతి అను దక్షిణ హస్తము, నా దక్షిణ హస్తము, నేను నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది, నిన్ను పట్టుకుంటుంది. మీరు భయపడద్దండి, నేను మీ దేవుడను, మీరు నాకు కుమారులు కుమార్తెలు కనుక మీరు భయపడద్దండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉందును. కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాక మనకి ఎందుకు భయం అండి? కాబట్టి మనం ఎందుకు భయపడుచున్నామంటే, లోకం నుంచి మనం ఏదో సంపాదించుకోవాలని, లోకంలో మనం ఏదో శాశ్వతంగా ఉండాలని మనము ఆశ కలిగి, మనము ఒకవేళ రేపు చనిపోతామంటే కూడా మనం దిగులు పడుతున్నాం. అయ్యో మనం చనిపోతామేమో, చనిపోతే ఏముందండి, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం కదా. ఎందుకు బాధ, ఎందుకు భయపడుతున్నారు? లోకంలో అన్నీ సంపాదించుకొని
పోగొట్టుకుని ఏం లాభం అండి. కాబట్టి మనము ధనాపేక్ష లోనే ఉండకుండా దేవుడు అందుకని చెప్తాడు, మీరు దిగులు పడొద్దండి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నేను తోడై ఉంటాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. కాబట్టి మనము ఎందువల్ల మనం భయపడుచున్నాము ఒకసారి పరీక్ష చేసుకోండి. దేవుడు బలపరుస్తాడని చెప్తున్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను స్వస్థపరుస్తాను, నా దర్శన హస్తం నిన్ను ఆదుకుంటుంది. కనుక ఆయన ఆదుకుండే దేవుడు. యెషయా ప్రవచన గ్రంథం 1:25 అండి. యెషయా ప్రవచన గ్రంథం 1:25. నా హస్తము నీ మీద పెట్టి చారము వేసి నీ మస్టును నిర్మూలం చేసి నీలో కలిగిన తగరమంతయు తీసివేస్తాను. నా హస్తము ఆయన ఇందాక మనం చదువుకున్నామండి 41:10 నీ నీతి అను హస్తము, నీ దర్శన హస్తము నన్ను ఆదుకుంటుంది, భయపడకము, నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఏమరంటే నా హస్తము నీ మీద పెట్టి చారము వేసిన నీ మస్టును తీసివేస్తాడు. చారం వేస్తాడు, నీలో ఉన్న మస్ట్ అంతా తీసివేస్తాడు, నీలో ఉన్న అపవిత్రంతా తీసివేస్తాడు. ఆమ్లాలు చారాలని గుణాలు ఉంటాయండి. సైన్స్ చదివే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. చారము, ఆమ్లము, చారములు అని ఒక గుణాలు ఉంటాయి. ఒక్కొక్క ఆమ్లానికి ఒక గుణం ఉంటుంది, చారం అనే ఒక దానికి ఒక గుణం ఉంటుంది. చారం అనే గుణం ఏమంటే ఒక వస్తువుల్ని అది దాంట్లో ఉన్న మస్ట్ అంతా తీసివేస్తుంది. చారము గుణము. ఆమ్లం అంటే కలుపుకుంటుంది. చారము దాంట్లో ఉండే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. పాలు పోసి అంశకు పెట్టిన ఎడల అంశ ఏం చేస్తుందంటే, పాలు నీళ్ళు రెండు కలిపి పెట్టిన ఎడల అంశ ఏం చేస్తుందంటే పాలు మాత్రమే తాగి నీటిని విడిచిపెడుతుందండి. అదేవిధంగా ఈ దేవుడు మీకు చారము వేసి మస్టుని తీసివేస్తాను, పాపాన్ని తీసివేస్తాను. కాబట్టి ఆయన హస్తము చూడండి, ఆ హస్తము నీ మీద పెట్టి చారం వేసి నీ మస్టును నిర్మూలం చేసి నీలో కరిగిన తగరమంతయు తీసివేస్తాను. మనలో ఉండే పాపములు దేవుడు తీసివేస్తాడంట. కాబట్టి ఆయన హస్తము ఆయన గొప్పది. ఆయన మనతో ఉంటే ఎంతో మనోహరము, ఎంత బలవంతులం మనం. కాబట్టి ఆయన మన మీద హస్తము ఉంచి ఉన్నాడు కనుకనే మనం జీవిస్తూ ఈ రోజుటి వరకు మనము జీవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ అంశ పాలు నీళ్ళు కలిపిన పాలుని అయితే ఏ విధంగా అయితే ఆ పాలునే తీసుకుంటుందో ఆ విధంగా మన పాపములు ఆయన తీసివేసి మనల్ని పవిత్రపరచును. అది ఆమ్లానికి ఉండే గుణం ఏమరంటే ఆమ్లము కలుపుకుంటుంది, చారము ఆ మస్ట్ని తీసివేస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, చారము వేసి నీ మస్టునంతా తీసివేసి నీలో ఉన్న చెడు వ్యసనాలను, చెడు ఆలోచనలను, చెడు తలంపులను ఆయన తీసివేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప తండ్రి మనకు ఆయన. కాబట్టి ఎట్టి పాపం చేసినా పాప భారం మోస్తున్న సమస్త జనులారా, నెమ్మది లేని వాళ్ళారా నా యుద్ధకు రండి, ఐ గివ్ విల్ ఏ పీస్, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మిమ్మల్ని ఆస్వాదిస్తాను, మీకు నెమ్మది ఇస్తాను, మీకు సంతోషాన్ని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, నా హస్తం మీ మీద పెట్టి చారం తీసివేసి నీ మస్టినంతా నిర్మూలం చేసి నీలో కలిగి ఉన్న తగరమంతయు తీసివేస్తాను.
హగరములు, పాపములు, పనికిరానివన్నీ తీసివేస్తాడు. పనికిరాని ఆలోచనల్ని, పనికిరాని చెత్త చెదారం అంతా తీసివేస్తాడు మన దేవుడు. చారం వేసి, చారముకు సాదృశ్యం పరిశుద్ధాత్మను మన మీద పంపినప్పుడు మనలో ఉండే చెడుతనములంతా విసర్జించబడతాయి. మంచి మనస్సునిస్తాడు. పరిశుద్ధాత్మను మనకు సహాయం చేస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మన పాపములు, పితృ పాపములు అన్నీ తీసివేస్తాడు. జన్మ పాపములు తీసివేస్తాడు. ఆయన మంచి దేవుడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను మరియు ఏది లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి పురుషులారా, అటువలనే మీ భార్యను ప్రేమించండి. పురుషులారా, అటువలనే మిమ్మును మీ భార్యను ప్రేమించండి, మీరును మీ భార్యను ప్రేమించండి. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? ప్రేమగా జీవిస్తుంటున్నామా? ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు లేచి మాట్లాడుచున్నారా? ఇష్టానుసారంగా మాట్లాడుచున్నారు. చూడండి పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, ఒకరినొకరు క్షమించుకొని ఉండండి, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పకుండా, ఒకరి మీద ఒకరు జగడాలు ఆడకుండా. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు. ఎలాగైతే మీ భార్యను మీరు ప్రేమిస్తుంటున్నారో అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘం అంటే చర్చిలు కాదండి. సంఘం అంటే నువ్వు, నేను, మా ప్రజలు, మనము దేశంలో ఉన్న ప్రజలందరూ సంఘము, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సంఘము, కూడుకోవడము, వాళ్ళు సంఘం. కాబట్టి ఎలాగైతే మీరు ప్రేమిస్తున్నారో అలాగే దేవుడు కూడా ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి చూడండి, అదే మీరందరూ కూడుకొని ఒక సంఘముగా ఏర్పడి ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి, ఇష్టానుసారంగా మాట్లాడద్దండి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి. అప్పుడు దేవుడు కూడా అటువల్లే దేవుడు కూడా సంఘాన్ని ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు సంఘమును ప్రేమిస్తే మనల్ని ప్రేమించినట్టు కాదా? కాబట్టి మనము భార్యలారా, మీరు కూడా భర్తను ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి. ఈరోజు ఉంటాం, రేపు చనిపోతాం కనుక ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలా. అప్పుడే సంఘం కట్టబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది, మనల్ని చూసి పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు జగడాలు ఆడుతూ ఉంటే, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటే పిల్లలు కూడా అలాగ తయారవుతారు. రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ భార్యలను కూడా ఎప్పుడు జగడాలు ఆడుతూ ఉంటున్నారు. కాబట్టి పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? ప్రేమిస్తూ ఉంటున్నామా? ద్వేషిస్తుంటున్నామా?
ఒకసారి పరీక్ష. నిన్ను వలే నీ భార్యలను ప్రేమించండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించి అటువలే దేవుడు కూడా సంఘాన్ని ప్రేమిస్తాడు. ఇది కలంకమైనను ముడతైనను అట్టిది మనకేదియో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవాలని. దేన్ని? పరిశుద్ధంగా మనం జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తే చూడండి, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని. ముడతైనను ఉండకూడదు. మన జీవితంలో మచ్చ అనేది డాగు ఉండకూడదు. ఎందుకంటే ఒక ఏలెత్తి మన మీద చూపించకూడదు. మడత ఉండకూడదు. కలంకము ఉండకూడదు. కలంకము, ఒక మచ్చ, కలంకం అనేది ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది దేవుని దగ్గర ఒప్పుకొని తీసివేయాలి. ఒకప్పుడు మనం పాపులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన రక్తముతో మన పాపం నుండి తీసివేశాడు కనుక మనము వాటిని తిరిగి మనము చేయకుండా ఉండాలి. మచ్చైనను ముడతైనను కలంకమైనను ఉండకూడదు. పరిశుద్ధంగా జీవించాలి. చూడండి అన్నమాట, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవాలని మనల్ని ఏం చేస్తున్నాడంట? వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. మనల్ని వాక్యం అనే ఉదక స్నానం రోజు మనం ఎందుకు చదవాలి? వాక్యం అంటే రోజు మనం పవిత్రపరచుకోవాలి. రోజు మనము దేవుని సన్నిధిలో ఉదక స్నానం చేయాలి. ఆ వాక్యముతో ఉదక స్నానము మనల్ని చేస్తూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు, మీరు ఇలా జీవించాలి. ఇలా జీవిస్తే మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు. ఇలా జీవిస్తే మీరు మంచిగా జీవిస్తారని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి అన్నమాట, వాక్యముతో ఉతక స్నానం చేసి పరచుటకై పవిత్రపరిచి, ఫస్ట్ పవిత్రపరుస్తాడు, తర్వాత పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దేవుడు ఎందుకు సిలువలో అప్పగించుకున్నాడంటే, తను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే మన పాపముల నిమిత్తము. ఆయన రక్తం చిందిస్తేనే కానీ మన పాప క్షమాపణ దొరకదు. మన పూర్వీకుల నుంచి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినాం కనుక ఆయన సన్నిధికి తిరిగి రావాలంటే ఆయన రక్తం చెందించాలి, బలి అర్పించాలి. ముందు కాలంలో మేకలను, ఎడ్లను, గొర్రెలను వీటిని వధించేవారు మన పాపాల నిమిత్తము, కుటుంబ పాపం నిమిత్తము వధించేవాళ్ళు. ఇప్పుడైతే యేసయ్య రక్తం ద్వారా మన పాపములన్నీ తొలగించబడతాయి. ఆయన వాక్యం అనే ఉదక స్నానం మనల్ని చేయిస్తూ పరిశుద్ధపరుస్తూ తను తాను అప్పగించుకొనెను. కాబట్టి మనము పొందవలసిన శ్రమలను, మనం పొందవలసిన బాధలను ఆయన సిలువలో పొందాడు. ఆయన సిలువలో ఆ యాగం చేశాడు. మనము నిలవలసిన ఆ శ్రమల్లో ఆయన నిలిచాడు. కాబట్టి మనము పరిశుద్ధపరచుటకు ఆయన తన రక్తాన్ని మనకు అనుగ్రహించున్నాడు. కనుక మనం మారు మనసు పొంది ఆయన వైపు చూడాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. రండి, అపోస్తల కార్యములు 5:31. అపోస్తల కార్యములు 5:31 అండి. అపోస్తల కార్యములు 5:31. ఇశ్రాయేలునకును మారు మనసు పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, ఇజ్రాయేలుకు మారు మనసు దయచేయుటకు, ఇజ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను
దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్తం చేత హెచ్చించి ఉన్నాడు. కనుక క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసినట్టు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము దయచేయుటకు దేవుడు ఆయన అధిపతిగా నియమించి ఉన్నాడు. మన పాపములను మన శాపములను తీసివేయుటకు ఆయన అధిపతిగా నియమించి ఉన్నాడు ఈ లోకంలో. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది అయ్యా నేను పాపిని నన్ను క్షమించని ఎవరైతే అడుగుతారో వాళ్ళందరినీ క్షమించే దేవుడు, వాళ్ళకు మారు మనసు ఇచ్చి పాప క్షమాపణ చేసే దేవుడు. కాబట్టి దక్షిణ హస్తము ఆయన ఈ లోకంలో ఉంచి ఉన్నాడు కనుక మనం అందరూ రక్షించబడుచున్నాం. చూడండి అన్నమాట, ఇజ్రాయేల్కు మారు మనసు ఇచ్చే దేవుడు. ఒకప్పుడు చెడ్డవారుగా జీవిస్తున్న మనము మారు మనసు దయచేసి దేవుని సన్నిధికి తీసుకురావాలని దేవుడు తన రక్తంతో మనలందరినీ పరిశుద్ధపరచుటకై రక్షణ కలుగజేయుటకు ఆయన్ను అధిపతిగా నియమించున్నాడు దేవుడు. కాబట్టి చూడండి, ఆయన అధిపతిగా నియమించబడి రక్షణ మనకు ఆయన ఇస్తుంటున్నాడు. ఆయన హస్తము మన మీద ఉంది కనుక మనము యథేచ్ఛగా తిరుగుతుంటున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం. మనకేముందులే, మనకు ఆస్తులు ఉన్నాయి, మనకేముందులే బంధువులు ఉన్నారు, మనకేముందులే మనకి కోట్లు ఉన్నాయి అట్లని చెప్పేసి గర్వంగా జీవిస్తున్నారు ఈ లోకంలో. ఎందుకంటే 2000 సంవత్సరం ముందే ఆయన మన పాపం కొరకు బలైనాడు. మనల్ని ఐశ్వర్యవంతులు చేయుటకు, మనల్ని ఆస్వాదించేదానికి. అంతవరకు ఐశ్వర్యం అనేది ఎవరి దగ్గర లేదండి. ఎవరు సుఖంగా జీవించే వాళ్ళు కాదు, ఒకరినొకరు పట్టుకొని చనిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన బలి అయినాడో అప్పటి నుంచి మనకి ఐశ్వర్యం వచ్చింది, స్వతంత్రులుగా జీవిస్తుంటున్నాము. ఈ 2000 సంవత్సరం ముందు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు కనుక మనకి స్వతంత్రం అనేది వచ్చి ఉంటున్నది, స్వతంత్రంగా జీవిస్తుంటున్నాము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకి చూడండి అన్నమాట, అధిపతిగా నియమించినాడు దేవుడు, మన రక్షకుడుగా రక్షించే దేవుడు. మనం ఎంత శ్రమల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా ఆయన రక్షించే దేవుడు. ఆయన హస్తము మన మీద ఉంది కనుక మనం సుఖంతో ఉంటున్నాము, సంతోషంగా ఉంటున్నాము. మన కొరకు ఆయన బలైనాడు, మన కొరకు ఆయన రక్తం చిందించాడు. ఆయన ఎంత మంచి దేవుడు అండి. దేవుడే ఆయన అధిపతిగా నియమించి ఉన్నాడు మన కొరకి. ప్రభువా అని మనము ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన నేను ఉన్నవాడును, అనువాడను, నేను మాట్లాడే దేవుడను, నాతో మాట్లాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనతో కూడా ఉండే దేవుడు, రక్షకుడుగా ఆయనే వచ్చాడు. మన కొరకు ఎంతో ప్రేమించాడు. దేవదూతలు కూడా ఎక్కువ ప్రేమించేవాడు కాదు దేవుడు. తన కుమారుల మాటలు వినేదానికి ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి ఆయన అధిపతిగా నియమించున్నాడు. చూడండి, రక్షకుడుగా తన హస్తంతో హెచ్చించున్నాడు. ఆయన కుడి చేతి హస్తం చేత మనల్ని ఆస్వాదిస్తుంటున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన జనాంగమ, మనము దేవుని యందు మహిమ కలిగి మనం జీవించాలని, మనం పరిశుద్ధంగా జీవించాలని ఆయన రక్తంతో మనల్ని అభిషేకించున్నాడు కనుక మనమందరూ ఈరోజు సంతోషంగా ఉంటున్నాము, సమాధానంగా ఉంటున్నాము, దీర్ఘశాంతంగా మనం ఉంటున్నాం. కనుక మనము ఆయన వలనే ఆయన రక్తం వలన మనము ప్రోత్సహించబడి పరిశుద్ధపరిచి వాక్యమని ఉదక స్థానము చేయించున్నాడు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 అండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీతో
నీ తోడున్న వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. హల్లెలూయా. చూడండి, నీవు నీతిగా బ్రతికితే, నీవు నీతిని ప్రేమిస్తే ఏమవుతుందంట చూడండి అన్నమాట. నీతిని ప్రేమిస్తే దుర్నీతిని ద్వేషించితివి. మనం దుర్నీతిని ద్వేషిస్తాము. నీతిని ప్రేమిస్తే దుర్నీతిని ద్వేషిస్తాం. నీతిని ప్రేమించకపోతే దుర్నీతి అట్నే ఉంటుంది. నీతిని ప్రేమిస్తే దుర్నీతిని ద్వేషిస్తావు. నీతిగా జీవించాలని దేవుడు నిన్ను అభిషేకించను. నీతిగా జీవించాలని దేవుడు నిన్ను పిలిచాడు కనుక మనం నీతిగా ఆయన రక్తం ద్వారా మనం శుద్ధిపరిచినప్పుడు, ఆయన రక్తం ద్వారా మనము శుద్ధపరిచినప్పుడు, మన హృదయమును మన దేహమును శుద్ధపరిచినప్పుడు మనం నీతిగా జీవిస్తున్నామా, అవినీతిగా జీవిస్తున్నామా, చెప్పుడు మాటలు ఎన్నుకుంటున్నామా, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్నామా, ఒకరి మీద ఒకరు లేస్తున్నామా, ఒకరి మీద ఒకరు జాడాలు ఆడుతున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. చూడండి అన్నమాట. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తేవి, అందుచేత దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చుగా ఆనంద తైలంతో అభిషేకించను. ఎప్పుడు మనల్ని అభిషేకిస్తాడంటే నీతిని ప్రేమిస్తే అప్పుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఎప్పుడు ఆనంద తైలము. దుర్నీతిని విసర్జించాలి, నీతిని ప్రేమించాలి. నీతిని ప్రేమిస్తే దుర్నీతిని విసర్జించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ తోడు వారి కంటే, నీతో ఉండే వాళ్ళ జనాల కంటే నిన్ను అభిషేకిస్తాడు. నీతో కూడా పనిచేసే వాళ్ళకి, నీతో కూడా తిరిగే వాళ్ళకి, నీతో కూడా జీవించే వాళ్ళ మీద నిన్ను అభిషేకిస్తాడు, గొప్ప జనముగా చేస్తాడు. కాబట్టి దావీదు కూడా గొర్రెలు మేపుకుంటా ఉంటే, అన్నలు మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి సైన్యంలో ఉంటున్నారు, సైన్యంలో యుద్ధంలో ఉంటున్నారు వాళ్ళందరూ. కానీ దేవుడు వాళ్ళందరినీ ఎన్నుకోలేదు. సమూయేలుని రమ్మని చెప్పి సమూయేలుని తీసుకొని యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు సమూయేలు కుమారుల్ని అందరినీ, యెషయా కుమారులందరినీ సమూయేలు యొద్దకు పిలుచుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఆకారాలు చూసి, ఓహో మొదటివాడు ఈ నేను అభిషేకించవలసింది అని సమూయేలు యెషయా కుమారుని పెద్దవాడిని చూసినప్పుడు అప్పుడు అంటాడు కదా, దేవుడు అంటాడు ఇతనే కాదు అంటాడు. 6 మందిని పిలిచినప్పుడు 6 మందిని కాదు అంటాడు. ఇంకొకడు ఉన్నాడు అంటారు. 7 మంది వచ్చారు. 7 మంది అయితే 7 మంది కూడా కాదు, ఇంకొకడు ఉన్నాడు అంటారు. ఎవరు అతను? గొర్రెల కాడ ఉన్నాడు, పనికిరాని వాడు. వాడేంటికి పనికిరాని? తండ్రి చెప్తున్నాడు అన్నమాట. దేవుడు అంటాడు వాడే కావాలి నాకు. ఎందుకని? నీతిగా బతుకుచున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు కనుక, దుర్నీతిని విసర్జించి మంచివాడుగా జీవిస్తున్నాడు కనుక దావీదును తీసుకొని వచ్చి అతని ముందు నిలిచినప్పుడు, ఇతడే నేను కోరుకున్నది, ఇతను అభిషేకించు అంటాడు. చదువు లేదు, ఏ పని లేదు, గొర్రెలు మేపుకుంటున్నాడు. కాబట్టి నీతిగా జీవిస్తున్నాడు. అతన్ని తీసుకొని వచ్చి దేవుడు అభిషేకించాడు. ఇతన్ని అభిషేకించాడు అన్నల ముందరనే. చూడండి ఆ మాట జ్ఞాపకం చూడండి. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చుగా ఆనంద తైలంతో అభిషేకించను. కాబట్టి అన్నల ముందరనే అభిషేకించాడు. కాబట్టి మనల్ని కూడా అధికారుల మధ్యలో మనల్ని దేవుడు అభిషేకిస్తాడు. లోకంలో వారి కంటే నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. ఆయన హస్తము నిన్ను అభిషేకించును. హల్లెలూయా. దాని ఆయన దక్షిణ హస్తము మనల్ని ఆదుకుంటుంది, అభిషేకిస్తుంది, గొప్ప జనముగా చేస్తుంది. చూడండి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు నీతిని ప్రేమిస్తావో అప్పుడు నిన్ను దేవుడు అభిషేకిస్తాడు. నీ తోటి వారి కంటే, నీతో కూడా ఉండేవారి కంటే నిన్ను హెచ్చుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును.
కాబట్టి దావీదుని ఏ విధంగా అయితే అన్నల ముందర అభిషేకించాడో అదేవిధంగా ఈ లోకంలో అందరూ చూస్తుండగానే నిన్ను గొప్ప జన్మగా చేస్తాడు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్పగా దేవుడు అభిషేకిస్తాడు. కాబట్టి నీతిని నువ్వు ప్రేమిస్తే, నీ మారు మనసు పొంది ఆయన వైపు చూసినాడలా ఆయన అందుకనే ఈ లోకానికి వచ్చాడు. నీతిగా బతకాలని, నువ్వు నీతిగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు రక్తం చెందించాడు. కనుక ఆ మాట మత్తయి సువార్త అండి, చివరిగా మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5:10 అండి, 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. మీరు అబద్ధ సాక్ష్యం మీ మీద చెప్తే కూడా మీరు ధన్యులు. తప్పుగా మన మీద మాట్లాడితే కూడా చూడండి, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. నీతి నిమిత్తము మనల్ని కొట్టినా, నీతి నిమిత్తం మనల్ని దూషించిన, నీతి నిమిత్తం మనల్ని దుర్భాషలాడినా మనము బాధపడకుండా చూడండి అన్నమాట. హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం మనది. నీతిగా మనం జీవిస్తే ఈ లోకంలో పరలోక రాజ్యం మనది. అవినీతిగా జీవిస్తే, దుర్నీతిగా జీవిస్తే పరలోక రాజ్యం లేదు, పాలు లేదు. కాబట్టి మనం నీతిగా జీవిస్తున్నామా, జీవించలేదు. చూడండి అన్నమాట, దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడండి. మనం నీతిగా జీవిస్తే, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనకు పరలోక రాజ్యం కావాలంటే మనం నీతిగా జీవించాలి, నీతిగా మనము సంపాదించుకోవాలి, నీతిగా మనము మాట్లాడాలి. మన ప్రవర్తన, మన ఆలోచనలు నీతిగా ఉన్నాయా లేదా పరీక్ష చేసుకుందామండి. ఎందుకంటే మనం నీతిగా ఉంటేనే పరలోక రాజ్యం, నీతిగా ఉంటేనే ఆయన మనల్ని ఆదుకుంటాడు, నీతిగా ఉంటేనే మనల్ని ఆయన ప్రేమిస్తాడు. సంఘాన్ని ఏ విధంగా అయితే ఆయన ప్రేమిస్తాడో, నీ భార్యను ఏ విధంగా అయితే నువ్వు ప్రేమిస్తావో సంఘాన్ని కూడా అదేవిధంగా ప్రేమిస్తాడు. మనం నీతిగా జీవిస్తున్నామా, అవినీతిగా జీవిస్తున్నామా? అన్నదమ్ముల మధ్యలో మనం హెచ్చిస్తాడు దేవుడు నీతిగా జీవిస్తే. ఎక్కడో దావీదు గొర్రెలు గొర్రెలు మేపుకుంటున్న మనిషి తీసుకుని వచ్చి దేవుడు అభిషేకించి, అన్నల మధ్యలో అభిషేకించి ఉన్నత శిఖరంలో రాజుగా కూర్చొని పెట్టినాడు. వాళ్ళందరూ సైన్యాధిపతులుగా ఉంటున్నారు. అదేవిధంగా యోసేపు తన అన్నల మధ్యలో అభిషేకించబడి రాజుగా కూర్చొని ఉంటే వీళ్ళందరూ దాసులుగా వెళ్ళారు. చూడండి, దేవుడు ఎంతో నీతిగా జీవిస్తే ఆయన అభిషేకిస్తాడు. ఆయన దక్షిణ హస్తము ఆదుకుంటుంది. ఆయన ఎంతో చూడండి, నీతి నిమిత్తం హింసించబడితే ఈ లోకంలో మనము హింసించబడినా, మనము ద్వేషించబడిన అందరికీ వీడు పనికిరాడు, వీడేంటికి పనికిరాడు, వీడి వల్ల ప్రయోజనం లేదని అందరూ విడిచిపెట్టినా, హింసించబడిన పరలోక రాజ్యము మీది. ఎవరైతే హింసించబడుచున్నారో వాళ్ళందరూ పరలోక రాజ్యము మీది. కాబట్టి ఆయన రక్తంతో మనము కొనబడినప్పుడు ఈ నీతి అనేది వస్తుంది. ఆయన దక్షిణ హస్తం మనల్ని ప్రేమిస్తాడు, ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో అధిపతిగా ఉంటున్నాడు. ఆయనే నియమించి ఉన్నాడు, నువ్వు అధిపతిగా ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే మన పాప నిమిత్తము ఆయన సిలువలో బలైనాడు కనుక. కాబట్టి మనం ఇప్పుడే మారు మనసు పొంది ఆయన వైపు చూద్దామా? మనమందరూ ఒకరి మీద ఒకరు దూషణలాడకుండా, ఒకరి మీద ఒకరు మనం తిరగబడకుండా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకుండా, ఒకరి మీద ఒకరు దుర్భాషలే మాట్లాడకుండా ఆయన వైపు చూస్తామా? ఇప్పుడే రక్షణ పొందుకుందామా? ప్రార్థన చేసుకుందామండి.
కృపా సంపూర్ణ దయగల దేవ, జాలగల ప్రభా, వేలాది స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయా, ఇంతవరకు మీరు మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడుతున్న మాటలు బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అవునయ్యా, నీతిగా జీవించాలని అయ్యా మీరు భయపడద్దండి, నా దర్జన హస్తము మీ మీద ఉంది కనుక మీరు భయపడద్దండి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి మీరు కాపాడుతానని మీరు వాగ్దానం చేసి ఉంటున్నారు ప్రభా. అవునయ్యా, ఈ లోకానికి మీరు మా కొరకు వచ్చారు తండ్రి ప్రభా. నాయనా, మేము నీ బిడ్డలు కనుక తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించుతున్నారు, మమ్మల్ని ఆదుకొంటున్నారు తండ్రి ప్రభా. నాయనా, ఆ కల్వరి గిరిలో మరణించి తండ్రి ప్రభా నాయనా మాకు మారు మనసు ఇవ్వాలని, మా పాపలను క్షమించాలని మీరు పడిన ఆ శ్రమల నుంచి తండ్రి ప్రభా నాయనా మాకు బదులుగా మీరు ఆ శ్రమలు అనుభవించిన బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నీతిని ద్వేషించి ఎంతమంది బతుకుతున్నారో వాళ్ళందరూ నీతిని ప్రేమించాలని మీరు ఆ కల్వరిగిరిలో తండ్రి ప్రభా యాగం చేసిన బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇలా నీతిగా జీవించాలని, మనుషులందరూ తండ్రి ప్రభా ప్రేమ కలిగి జీవించాలని, సంగమా మీరందరూ కూడుకొని ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చిన బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేదరని, పరలోక రాజ్యం వారిదని మీరు మాట్లాడుతూ వచ్చిన బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నీతి నిమిత్తము ఇంజన్స్ పరవారు ధన్యులు, వాళ్ళది పరలోక రాజ్యం అని మాట్లాడుతూ, నీతి నిమిత్తము ఆకలి దప్పు ధన్యులు, వాళ్ళు తృప్తి పరచబడుతారని మీరు మాట్లాడుతూ వస్తున్నారు బట్టి మీ వాక్యం బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఎందరైతే తండ్రి ప్రభా నీతిగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఆస్వాదించండి, బలపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఎందరైతే దుర్నీతిగా ఉంటున్నారో వాళ్ళందరినీ మార్చండి ప్రభా. తండ్రి ప్రభానైనా నీ సన్నిధిలో వాళ్ళు కనబరచులాగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయమని, ఇంతవరకు మీరు మాకును మా ప్రియులకు అందించిన వాక్యం బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాలం మందు తండ్రి ప్రభా నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచులాగన తండ్రి ప్రభా నాయనా అన్ని జనులందరూ రక్షణ పొందులాగా సహాయం చేయండి వేడుకుంటూ ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ సమస్తం తగ్గించుకోవచ్చు. యేసయ్య నామములో అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతరించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సంతరించుము. నా ప్రాణమా యెహోవాను సంతరించుము, ఆయన చేయని ఉపకారాలు దేన్ని మరొకము. ఆమేన్. అందరికీ వందనాలండి.